బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ కి ఒక అగ్ని పరీక్ష పెట్టిన రోహిణి. ఇక ఈ రోహిణి పెట్టిన టాస్క్ లో నిఖిల్ గెలిచాడో లేదో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సోఫా ఏరియాలో అందరూ కూర్చొని ఉండగా కేబీసీలో హాట్ సీట్ లో కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడిగినట్టు రోహిణి అందరినీ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంది. అలా అటుగా వెళ్తున్న నిఖిల్ ని పిలిచి, నిఖిల్ ఇక్కడికి రా, నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి, దాన్ని బట్టి నువ్వేంటో అర్థమవుతుంది అందరికి కూడా అంటుంది. నేనేంటో అందరికి తెలుసు, ఐ డోంట్ వాంట్ టు ప్లే దిస్ గేమ్ అంటూ అంటాడు నిఖిల్. ఇక దానికి ప్లీజ్ నిఖిల్ ఇటు రా అంటూ పిలుస్తుంది రోహిణి. ఇక నిఖిల్ అక్కడికి వెళ్ళగా నీ ఫ్రెండ్ ని నీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకే రకమైన సిచ్యువేషన్ లో ఉన్నారు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు అని అడుగుతుంది రోహిణి. దానికి ప్రేరణ ఫ్రెండ్ బాయా లేక గర్లా అని అడుగుతుంది. దానికి రోహిణి నీ ఫ్రెండ్ కూడా అమ్మాయే, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా అమ్మాయే అంటుంది. దానికి అవినాష్ కామెడీ చేస్తూ అమ్మాయి అంటేనే గర్ల్ ఫ్రెండ్ కదా, మళ్ళీ అమ్మాయి అంటావు ఏంటి అంటూ కామెడీ చేస్తాడు. అదే అవినాష్ నాకు కూడా అర్థం కావడం లేదు, అందుకనే అలా చూస్తూ ఉండిపోయా అంటూ నిఖిల్ కూడా అంటూ కామెడీ చేస్తాడు. ఈ మాటలు తర్వాతలే గానీ ఆన్సర్ చెప్పు నిఖిల్ అంటూ రోహిణి అడుగుతుంది. నో డౌట్ నేను ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్తాను. వై బికాస్ షీ ఈస్ ద వన్ విత్ హూమ్ ఐ హావ్ టు ట్రావెల్ మై లైఫ్ విత్ అండ్ అకంపైన్ విత్. సో ఆమె దగ్గరికే వెళ్ళాలి, అదే రైట్ అని నేను ఆమె దగ్గరికే వెళ్తానని అంటాడు నిఖిల్. మరి నీ ఫ్రెండ్ సంగతి ఏంటి అని రోహిణి అడిగితే ఫ్రెండ్ అర్థం చేసుకుంటుందిలే అని చెప్తాడు నిఖిల్. ఇక దానికి అవినాష్ కొద్దిగా కామెడీ యాడ్ చేస్తూ ఫ్రెండ్ సంగతి ఏంటి అని అడుగుతావా, నిఖిల్ కి నాలాంటి ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, రే మామ నువ్వు వెళ్ళి చూసుకోరా అని చెప్తాడు. ఇక నేను వచ్చి చూసుకుంటానంటూ పులిహార అయితే కలుపుతాడు అవినాష్. ఇక దానికి రోహిణి మాట్లాడుతూ ఏడ్సా లేరా ఎర్రి సచ్చినోడా అంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెగ నవ్వేస్తారు. నిఖిల్ ఇలా స్ట్రైట్ గా తన పార్ట్నర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ పై క్లియర్ కట్ గా చెప్పడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి.